గాలికోయ కంప గెలికి తలిగించుకున్నట్టయింది. ఆ మంత్రగానికంటే నేనే పడ్డా. ఇప్పుడు ఆడు ఏ మంత్రం చేస్తాడో ఎట్లా చేస్తాడో. ఆ కూరేళ్ళ కుమార్ గారిని ఒక్కటి కాదు 2 కాదు వరుసగా 6 ఏళ్ళు మంచాల వండబెట్టి చంపాడు. ఈ ఇంట్లో పీనిగల పెండం ముండమయ్యా అబ్బాయి మంత్రాలకు ఏమందు వారది. ఉన్నవా పోయినవా? ఇవాళ ఈ ముండ కొడుకు ఏమైంది? మా ఇళ్ళమే ఉరుతాడు. నేను చావలే బతికేనా? నేను చచ్చినాక దాన్ని దీన్ని పట్టుకొని బాగా తినేవు. నువ్వెందుకు చేస్తావే? నన్ను చంపుతావు గాని. నేను ఆ మంత్రాల మహేష్ గారికి కంట్లో పడ్డాయి. ఇగో వాడు గుడ్లా పడి చూసిండే నన్ను. ఊళ్ళా మంది కళ్ళు లేనట్టు నువ్వు వాని కంట్లు ఎందుకు పడ్డావు? అసలు అటెందుకు పోయినావు? పుష్పవతి కంట్లో పడదామని అటు దిక్కుపోయింది. ఈ చెట్టెల కప్ప ముఖానికి నేనే ఎక్కువ అంటే ఊరికే అందగత్తైన పుష్పవతి కావాలట. నీ ముఖంలో చెప్పు. చిచి, నా ఇంట్లో నా గుండెలో నువ్వు ఉండగా 100 మంది అందగత్తలు వచ్చినా నన్ను ఏం చేయలేరే. ఉప్పిచ్చిన కాడికి మాజాలు గాని మీరికెళ్ళో గుడ్డు దింపెత్తాగు. ఆడు గుడ్డు కోడి మేక పానాల కాశపడే మంత్రగాడు కాదే. వాడు మంది పానాల కాశపడే మంత్రగాడు. నిన్న మల్లిగాడు మంత్రగాని కట్ల పడ్డాడని ఊరంతా అనుకుంటారు. మరి వాడు ఉన్నాడు ఆపేయండా? జర మందలి చేత. ఉన్నవానే నాకంత కింది మీద అవుతుంది. ఇక నేను బతికేటట్లేదు. ఇక నేను బతక. నాకు ఆ మంత్రాల మహేష్ గారు మంత్రాలు చేసిండే. నా పానం అంతా కింది మీద అవుతుంది. ఇక నేను బతకనే. కిందికి అత్తారు. ఇక నన్ను తీసుకపోను. ఉన్నవానే చెప్పను రావే. ఇక నాతో అయితే లేదు. నేను బతక. నీకు ఏం కాలేదు. రాత్రి తినది అరగనట్టున్నది. నోట్లా చేయి పెట్టి బయట పోయి కక్కి రాపో. పానం నిమ్లం అవుతుంది. రాత్రి తిన్నది నువ్వు అన్నాక రాత్రి పోయి కక్కిండే. ఇది ఆ మహేష్ గాడే చేసిండే. ఇక నేను బతక. నాతో అయితే లేదు. వాడు నాకు గట్టిగానే మంత్రాలు చేసిండే. ఆగు. సమ్మర్ కాళ్ళకు మంత్రాలు వారే. ఇదంతా రాత్రి నేను చేసిన హల్వా ప్రభావం అని నా అనుమానం. చూస్తూ వంట చేయండి అనే ప్రోగ్రామ్ని నేను బాగానే ఫాలో అయినే. మరి తప్పెక్కడ జరిగింది? నీ హల్వా పాడుగా నీ ప్రోగ్రాంలో మన్ను అయ్యా. 4 ఏళ్ళ సంది నీ కూరలు తింటానా? నాకేమన్నా అయిందా అని? అవును, అది నిజమే. అయ్యో దేవుడా, అయ్యో నాగమ్మ, మొన్న నాగుల పంచం నాడు 2 లీటర్ల చిక్కటి పాలు నీ పుట్టలు పోసిన, డజన్ కోడిగుడ్లు పెట్టిన. అయినా నా మీద జాలి కలగలేదు. ఆ తల్లి నా మీద దయ చూపలేదు. అయ్యో దేవుడా.